నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించి కానీ యూట్యూబ్ జర్నలిస్టులకి సంబంధించి ప్రధానంగా అవి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే మాటలు కాదు అవి. సో వీటికి సంబంధించి అలాగే ప్రధానంగా 7 ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ప్రధాన అంశాలు చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఓయూ జేఏసీ శంకర్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పాలన్నా, ప్రధానంగా చెప్పానంటే యూట్యూబ్ ఛానల్స్ మీద ఒక సీఎం స్థాయి వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ఇవి కరెక్టేనా? మీకేమనిపిస్తుంది? గత కొద్ది కాలంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రులు కాలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు ఏ గత ముఖ్యమంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కానీ లేవు. ఇలా కథ చూస్తే ఎట్లుందంటే సామెత ఉంటుంది, నపూసనికి రంభ దొరికినట్టు. ఏందండి వీళ్ళు ఏందండి, చీటర్లు, జోకర్లు, బఫూన్లు, తర్వాత డెకాయిట్స్, గుండాలు. వీళ్ళని ముఖ్యమంత్రిగా మనం పోల్చుకోగలుగుతామా? ట్రీట్ చేయగలుగుతామా అన్న? ముఖ్యమంత్రి హోదా ఏంది? నీ కుర్చీకుండే హోదా గురించే నువ్వు చెప్తున్నావు. నిన్నటి యూట్యూబ్ ఛానళ్ళ గురించి మాట్లాడేటప్పుడు చెప్తుండే అన్నే. నేను ఏమంటున్నా, పెట్టుబడిదారులు పెట్టిన మీడియా ఒక వర్గానికి అమ్ముడు పోయింది. ఏ రోజు? తెలంగాణ ఉద్యమం జరిగిన రోజు, ఈ కేసీఆర్ని దించడానికి కోసం పనిచేసిన రోజు మొత్తం మీడియా అమ్ముడు పోయింది. ఎవడు పనిచేసిండా నీకోసం? నీ గెలుపు కోసం ఎవడు పనిచేసిండు? ఈ యూట్యూబ్ ఛానల్లే కదా, మేమే కదా పనిచేసింది. ఎవడు పనిచేసిండు నీ గెలుపు కోసం? ఇలా నీకు అంత అసహ్యం వేస్తుందా? జర్నలిస్టు డెఫినేషన్ చెప్పరాదు. ఏందో జర్నలిస్ట్ అంటే? డెఫినేషన్ చెప్పు. వార్తాపత్రికకు డెఫినేషన్ చెప్పు. నువ్వు ఒకసారి అది చెప్తలేవు ఎందుకో. ఎవడు జర్నలిస్టో ఎవడు కాదో గుర్తుపట్టలేకున్నా ఈ ట్యూబ్ బోర్డు ఆ ట్యూబ్ బోర్డు వస్తున్నాయి. ఏ ట్యూబ్ బోర్డు వస్తుందా? నీకు కావాల్సింది ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఒక వారధి కావాలి. ఒకప్పుడు జర్నలిజం పాత్ర పోషించింది, ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియా పాత్ర పోషిస్తుంది. తప్పేముంది? ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధి కావాలి. ఏదన్నా ఒక్క ఛానల్ చెప్పు, ఒక్క పేపర్ చెప్పు, అడ్వర్టైజ్మెంట్ లేకుండా, బూత్ వార్తలు లేకుండా, అసత్యాలు లేకుండా ఉన్న ఒక పేపరు ఒక ఛానల్ చెప్పరాదు. మరి నువ్వెందుకు పెట్టుకున్నావు ఛానల్? నువ్వు ఎన్నికలకు ముందు నువ్వు ఒకటో రెండో ఛానల్ పెట్టుకున్నావు కదా, మరి నువ్వెందుకు పెట్టుకున్నావు? గదే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు కదా. ప్రతి ఛానల్కో యూట్యూబ్ పాడైంది కదా, మరి గాల గురించి ఎందుకో మాట్లాడతలేవు? అవి మాట్లాడరు. తెలంగాణ జర్నలిజాన్ని మేము ఎప్పుడు తప్పు పడతలేం, కానీ వాళ్ళని పోషిస్తున్న సంస్థలు ఉన్నాయి కదా, వాటిని తప్పు పడుతున్నాం మేము. ఇవాళ కార్పొరేటు పెట్టుబడిదారు సంస్థలు అవి మీకు బానిసగిరి చేస్తున్నాయి కాబట్టి ఇలా మీరు పొగుడుతుండ్రు. మీకు బానిసగిరి చేయాలి కాబట్టి ఇలా పొగుడుతుండ్రు. లేకపోతే మీరెందుకు పొగుడతారు? అంటే గుప్పిట్లా కేసీఆర్ ఎట్లయితే గుప్పిట్లా పెట్టుకున్నారో నువ్వు కూడా అట్లనే గుప్పిట్లా పెట్టుకోవాలంటే యూట్యూబ్ ఛానల్లోనూ ఆపుతావు. నా సెల్ ఫోన్ అయితే ఆపలేవు కదా. నేనేది ఇస్తా, నాకేదో హృదయ విదారకమైన సంఘటన కనిపించింది, నా పేరు మీద ఒక ఐడి ఉంది, అకౌంట్ ఉంది, అప్లోడ్ చేస్తా. ఆపుతావా? మరి ఆపనప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, ఇతర సామాజికవేత్తలు కావచ్చు, సామాజిక సంస్థలు కావచ్చు, చేస్తున్న పనులని మంచి అయితే స్వీకరించు, చెడ్డ అయితే ఖండించు. అంతే తప్ప వాటి మీద అక్కసుగా వెళ్ళబోయడం అనేది మంచిది కాదు. అంటే ఒక రేవంత్ రెడ్డి మాటలు కానీ వ్యాఖ్యలు కానీ ఆయన చేస్తున్న చేష్టలు కానీ ఏదైతే అమలు చేస్తున్న పథకాలు కానీ ఏవైతే వీళ్ళు 420 పథకాలు వీళ్ళు చెప్పారు ఇస్తా అని, మరి ఇవన్నీ కూడా అమలు అవుతున్నాయా? సాధారణంగా ఇవి అసలు ఒక సీఎం వ్యక్తి చేస్తుండా? ఆశగల అమ్మకాట ఆత్రం ఎక్కువనంట, పూటకుళ్ళ అమ్మకాట శాస్త్రం ఎక్కువనంట. అదే శాస్త్రం ఎక్కువనంట. అందుకని ఈ శాస్త్రాలు, ఆశలు, అడియాశలు ఇవన్నీ ప్రజలు చూస్తుండ్రు. ఏమంటున్నాం, ఇలా 42 శాఖలు ఉన్నాయి. 42 శాఖలలో అభివృద్ధి. 4 పథకాలు పెడితే అభివృద్ధి కాదు. ఉచిత పథకాలు ఇచ్చి ఇవ్వాలని మీరేదో ముచ్చట చెప్తున్నారు, ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూస్తున్నావా? ఈరోజు చూస్తున్నావా? ఒకప్పుడు ఇదే వరదలు వచ్చినప్పుడు మీరేం మాట్లాడినరు?
ఇప్పుడు వరదలు వస్తే మీరేం చేస్తుండ్రు అధికారంలో ఉన్న తర్వాత? అందుకనే నేనేమంటున్నా, రాజకీయ నాయకులంటే పక్కా చీటర్స్, ప్రజలను మోసం చేసే చీటర్స్. ప్రజల సొమ్ము పందికొక్కు లెక్క తిని ప్రజలకు ద్రోహం చేస్తుండ్రు, అన్యాయం చేస్తుండ్రు. ఏం మాట్లాడినావు గతంలో? ఏమి ఇస్తానవు? ఇల్లు పోతే ఎంత ఇవ్వాలన్నావు, పానం పోతే ఎంత ఇవ్వాలన్నావు, పంట మురిగిపోతే ఎంత ఇవ్వాలన్నావు. మరి నువ్వు ఇప్పుడు ఎంత ఇస్తున్నావు? 10,000 ఇస్తారు. అది ఇగో ఈ యూట్యూబ్ ఛానల్ చూపెడుతుండ్రు. అందుకే ఒళ్ళు మాడుతుంది. వాస్తవాలు ఏందనేది ఇందులో చూపిస్తారు కాబట్టి ఇది ఆపాలా. ఎందుకు ఊకుంటున్నామంటే, సంవత్సరం కూడా కాలేదు, 3 నెలలు అడిగిండు, 3 నెలలు అయిపోయింది, సంవత్సరం కూడా కాలేదు. జర పాలన మీద పట్టు రావాలని ఓపిక పడుతున్నాం. ఇవాళ ఏమో ఇవాళ నువ్వు ఏమో మీ భూలో అదే ఏంది దేవలోకం నుంచి ఊడిపల్లే. నువ్వేం ఊడిపల్లే, నువ్వు కూడా మా లెక్క సామాన్యునివే, మనిషివే. నీకు నీ పార్టీ తరపున నీకు ఓట్లు వేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. రేపు నేను ఉంటే నేను ముఖ్యమంత్రి అయితా. దాన్ని ప్రజల బాధ్యతాయుతంగా నీకు ఓటేసింది కాబట్టి, మెజార్టీ బై మైనార్టీ కాబట్టి, ఇలా నీకు ఇచ్చిన గౌరవాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ సీటుకున్న మర్యాదను కూడా నువ్వు కాపాడుకోవాలి. సీటు గౌరవాన్ని చెప్తున్నావు, మరి సీటు మర్యాదను ఎందుకు చెప్పవు? అంటే అక్కరెళ్ళేదాకా ఆదినారాయణ, అక్కరెళ్ళిన తర్వాత ఉత్తనారాయణ. నీ కథలన్నీ ఉత్తనారాయణ కాదు కదా.